కాళేశ్వరం కథలుగా మనకు చెప్పిండ్రు అధ్యక్ష. కానీ కాళేశ్వరం కట్టడం కూలడం 3 ఏళ్లలో అయిపోయింది అధ్యక్ష. 1,00,000 కోట్లు ఆవిరి అయిపోయినాయి. ఆ తర్వాత కాళేశ్వరం కూలిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతులకు మేము ఒక భరోసా ఇచ్చి మీరు పండించిన వడ్లను చివరి గింజ వరకు మేము కొంటాం, మీరు సన్న వడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇస్తామంటే 260 లక్షల మెట్రిక్ టన్నులు పండించి ఈరోజు రైతులకు ఇచ్చింది. కాళేశ్వరం లేకుండానే ఈ దేశంలో అత్యధికంగా ఒక్క సీజన్లో 1,56 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించి ఈ దేశానికి ఆదర్శంగా మన రైతులు నిలబడ్డారు. వాటన్నిటిని కొనుగోలు చేసి 3 రోజుల్లోనే రైతులకు ఈరోజు మేము వాళ్ళ నగదు వాళ్ళ ఖాతాలలోకి బదిలీ చేసాం. ఆనాడు అధ్యక్ష క్వింటాల్కు 10 కిలోలు తుట్టి మీద, తాలు మీద, తడి మీద కొల్లగొట్టి మాఫియా క్వింటాల్కు 10 కిలోలు అని అంటే దాదాపుగా 250 రూపాయలు. కోటి మెట్రిక్ టన్నులు అంటే దాదాపుగా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆనాడు కమిషన్ల కింద మిల్లర్లు ఆనాటి ప్రభుత్వం మంత్రులు గచ్చి కొల్లగొట్టినరు. మీరు చూడండి అధ్యక్ష, లెక్క వేయండి. కానీ మేము వచ్చిన తర్వాత 1 కిలో కూడా తుట్టి తాలు తాగుడు పేరు మీద తీయనీయలేదు అధ్యక్ష. తోలు తీస్తామని చెప్పినాం అధ్యక్ష. మిల్లర్లు ఎవరైనా తాలు పేరు మీదనో తడి పేరు మీదనో తుట్టి పేరు మీదనో 1 కిలో తీస్తే కూడా మీ తోలు తీస్తామని చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేసి నిరంతరం మా మంత్రి గారి పర్యవేక్షణ చేసుకుంటూ రైతుకు 1 కిలో కూడా తగ్గకుండా రైతు పండించిన పంట గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేసిన చరిత్ర, రైతులను ఆదుకున్న చరిత్ర మాదే అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, రైతుల సమస్యలు పరిష్కరించడానికి శాశ్వతమైన ఒక వ్యవస్థ ఉండాలి అని గతంలో రైతుల సమస్యలను పట్టించుకున్న వాళ్ళే లేకపోవడం వల్ల రైతు కమిషన్ ఏర్పాటు చేసి వ్యవసాయం పట్ల చిత్తశుద్ధి నమ్మకం ఉన్న కోదండ రెడ్డి గారిని మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో విధానపరమైన నిర్ణయం తీసుకొని రైతు కమిషన్ వేసి దానికి వ్యవసాయము రైతుల పట్ల సానుభూతి, రైతులను ఆదుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళను ఈరోజు కమిషన్ చైర్మన్గా మెంబర్స్కి వేసి ఈరోజు రైతుల సమస్యలను స్టడీ చేసి ప్రభుత్వం నిరంతరం ఒక ప్రక్రియ కింద మేము తీసుకొని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఇట్లా రైతులను పండించిన పంట, రైతులకు నీళ్లు, రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇవ్వాలని, చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇవ్వాలని అన్ని రకాల కార్యక్రమాలను కార్యాచరణను తీసుకొని ఇటు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ రైతులకు రావాల్సిన నీళ్ల మీద కొట్లాడుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. ఇంతకుముందే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పినారు. ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకున్న నీటి గురించి. ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీల ఉమ్మడి రాష్ట్రానికి కేటాయింపులుంటే ఘనత వహించిన, అనుభవం కలిగిన, పోరాటాలు చేసిన అని గొప్పగా చెప్పుకునే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఢిల్లీకి వెళ్ళి ఉమాభారతి గారి సమక్షంలో వాళ్ళు నిత్యం తిట్టిపోసుకునే చంద్రబాబు నాయుడు ముందల మొకరిల్లి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ను వాడుకోండి, 299 టీఎంసీలు మాకు తెలంగాణకు చాలు అని సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణ రైతాంగానికి మరణ శాసనము రాసింది వాళ్ళు కాదా? 2021లో ప్రతి సంవత్సరం వచ్చి రెన్యువల్ చేసుకునేందుకు మాకు ఓపిక లేదు, తీరిక లేదు, ఫామ్ హౌస్ల నుంచి మేము రాలేము. పర్మనెంట్గా ఈ ఒప్పందాన్ని ఒప్పుకుంటున్నాను 2021-22లో శాశ్వత మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇవాళ మేము వచ్చిన తర్వాత వీటిని పరిశీలించి పరివాహక ప్రాంతాన్ని లెక్క పెడితే 68% తెలంగాణకు రావాలి, 32% ఆంధ్రప్రదేశ్కు పోవాలి, మాకు 70% నీళ్లను కేటాయించండి అని గతంలో చేసిన ఒప్పందాలను అన్నిటినీ తిరగ రాయాల్సిందే అని పదే ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని మొదలు పెడితే జలశక్తి మినిస్టర్ వరకు గతంలో ఉన్న మంత్రిని, ఇప్పుడున్న మంత్రిని పదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను ఉన్నతాధికారులు వెళ్ళి కలిసి కృష్ణా పరివాహక ప్రాంతం 70% మాది ఉంది, 30% ఆంధ్రప్రదేశ్ ఉంది, నీళ్లు మాత్రం 66% ఆంధ్రప్రదేశ్ తీసుకుంటుంది, 34% మాకిస్తుంది. చంద్రశేఖరరావు గారు మా రైతాంగం పట్ల మరణ శాసనం రాసినారు, దీన్ని తిరగ రాయండి, తిరగ తోడండి అని కొట్లాడి దాన్ని కేఆర్ఎంబీ నుంచే కాదు సుప్రీంకోర్టు వరకు కొట్లాడింది మేం కాదా అధ్యక్ష? మేం కష్టపడి కొట్లాడి నిరంతరం చేస్తుంటే మీ తప్పిదాలు ఎక్కడ బయట పడతావో అని చెప్పి ముందుకు ముందే ఎగబడి అబద్ధాలు చెప్పి ఎదురుదాడి చేసి ఎంతకాలం బతుకుతారు అధ్యక్ష?
ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష, ఆనాడు తమరు కూడా శాసనసభ్యులు 2004లో